సంతోషపడ్డాడు బాబా. వాళ్ళకి ఎప్పుడు ఏం తెలుసు బాబా. ఇంకోసారి నిన్నేం దెమ్మల మేలే డాడీ మాకేమొద్దు ప్లీజ్ డాడీ లే డాడీ లే డాడీ మాకు నువ్వే కావాలి మమ్మీ డాడీ బిడ్డ బిడ్డ పెళ్లి చేసుకుంటివి కడదనకడ పాడుకుంటాంటివి నడవంతరానికి ఇట్లా చేసిపోతి ఏందయ్యా బండా సొంటి పుల్లగాడు దేశమని పాయి వచ్చేవాయి ఆ పిల్లల పరిస్థితి ఏంది భార్య పరిస్థితి ఏంది ఆ పిల్ల ఎట్లా ఆ పిల్లగాళ్ళు ఎట్లా ఆ దేవునికే కళ్ళు మనమేం చేద్దాం. అవా ఒకరంత బోధన బిడ్డ ప్రేణు రాడు మన పిల్లలు చూసుకుంటూ బతకాలి వాళ్ళ కొరకన్నా మనం బతకాలి. నాకు అద్దమ్మా నాకు తినాలని లేదు. నువ్వు తినతా ఇట్లా మూల కూర్చుంటే ప్రేణోడు తిరిగేది రానే ఆడ అచ్చకాడికి ఏంటా అచ్చకాడు పోలే నీ పిల్లల మోకాలు చదువుకుంటారని తినే వాళ్ళు పోతా చూస్తాను. తినక 2 రోజులు అవుతుంది. అమ్మా నువ్వు తినపోతే నేను తిననే అమ్మా డాడీ రాడాలి. కొడుకా నువ్వు ఎంత చేసి పోతీగా కొడుకా నీ అత్త చింద్రా కొడుకా
ముందు చేస్తానుకోలేదు కొడుక నా కొడుక పోతే కొడుక నా కొడుక. మొన్న మంచిగానే ఉన్నాను ఫోన్ చేస్తే వేరే కొడుక నీవు మంచిగా మళ్ళీ ఫోన్ వచ్చారా కొడుకు ఊకుండు వదినే ఊకుండు నువ్వు స్టాండ్ ఎడతారు వదినే ఊకుండు కొడుక బాగా ఆగు వదినే కొడుక వదినే ఊకుండు వదినే ఒక 10 రోజులు బుజ్జిని మా ఇంటికి తీసుకుపోతా. ఇక్కడ ఉంటే పిల్లగాళ్ళు బెంగటి తింటారు గట్లనే ఏడుస్తారు. నేను మీ ఇంటికి రాను డాడీ దుబాయ్ మీ ఇంట్లో నుంచి ఎలా వచ్చింది కదా. అమ్మా నాన్న లోపలికి రావచ్చా? మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఇంటికి వచ్చినవే? గుంట భూమి లేని బిచ్చగాని పెళ్లి చేసుకొని పోయినావు, మళ్ళీ అమ్మ అని ఇంటికి వచ్చినవా? అమ్మా మా బావ దుబాయ్ పోతాండు, ఒక 50,000 చదువుతారా అనే? ఇన్నేళ్ళకు నీకు అయ్యావ గుర్తుకొచ్చిండ్రా అనే? దీనికి అయ్యావ గుర్తుకొచ్చి రాలేదే, ఇది 10 సంవత్సరం పడి వచ్చింది. మీకు మానవ లేక ఇంకా పైసలు అడుగుటానికి వచ్చిండ్రా అనే? వాడు వచ్చినాకనే నిన్ను ఇంట్లోకి రానిత్తనే. ఇంకా ఏం చూస్తుర్రే, నా ఇంట్లో నుంచి చావలికెళ్ళుర్రి. నాన్న ఏ నోటితో నా మాట అన్నాడో కానీ నీ బిడ్డ ఈరోజు బొట్టు లేకుండా ఇట్లా కూర్చున్నా. ఇప్పుడు మీ కంట చల్లవాడే అవ్వా నీ బిడ్డ ఎట్లయిందో చూడు. మమ్మల్ని మన్నించు తల్లి, మేము చేసిన తప్పు క్షమించరు అందే. అత్తమ్మను ఒక్కరిని విడిచిపెట్టి నేను ఎక్కడికి రానమ్మా. ప్లీజ్ నువ్వు వెళ్ళిపో. పోరా బుజ్జి, మీ అమ్మ అంతగానో బాధపడతాంది. ఒక 10 రోజులు ఉండి రాపో, నీ జీవనోత్సవం ఇంత కుదుర పడుతుంది. బుజ్జి నానా నీకు ఒక ముచ్చట చెప్పాలరా. ఏంటిదా? శివ రామ మీరు పోయి టీవీ చూడుకోండి ఇంట్లో. సరే అమ్మమ్మ. వాళ్ళని ఎందుకు ఇంట్లో పోమన్నా నాకు ముచ్చడి చెప్తుంది. ఇంత చిన్న వయసులో ఒంటరిగా ఎన్ని రోజులు ఉంటావు బిడ్డ? ఏమంటానవే? నాకేం అర్థమైతే లేదు. ఏం లేదు బిడ్డ, నీకు మంచి పిల్లగాన్ని చూసినావు, నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకొని మా ముందట సంతోషంగా ఉండాలి. ఏమైందమ్మా నీకు? మత్తుంటే మాట్లాడతానవా అనే? నీకు మైండ్ పని చేస్తలేదా? అది కాదే తల్లి, ఇంత చిన్న వయసులో నువ్వు ఎట్లా బతుకుతావు ఒంటరిగా? ఈ పాడు సమాజం బట్టలేని ఆడదాన్ని ఎట్లా చూస్తారో నీకు అర్థం కాదే. నేను కిరణ్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఆయన గుర్తుగా మాకు 2 పిల్లలు పుట్టిండ్రు. ఆయన జాగాలని మరో మగని ఊహించుకోలేదు. నా భర్త స్థానాన్ని మరెవరికో ఇచ్చిన జీవితాన్ని పంచుకోనమ్మా. నా 2 పిల్లలు నా 2 కళ్ళ లెక్క. నా చేతితో నా కంటను ఓడ్చుకోను. గట్ల కాదురా తల్లి. ఇట్లా ఒంటరిగా నువ్వెట్లా బతుకుతావు, నీ పిల్లగాన్ని ఎట్లా బతుకుతావు? నాన్న, ఆ సీతమ్మ తల్లి కూడా లవకుశులను ఒంటరిగానే పెంచింది. నా శివరాములను కూడా నేను ఒంటరిగా పెంచి పెద్ద చేస్తాను నాన్న. నాన్న, నా పిల్లల్ని నేను పెంచుకుంటా. నీ ఇంటికి 1 రూపాయి కోసం వస్తే అప్పుడు అడగండి. ఈ పాడు లోకంలో నన్ను పిల్లలను ఒంటరి చేసి నీ దారి నువ్వు చూసుకున్నావు బావా.
నాకు ఈ లోకంలో బతకాలని లేదు. నేను కూడా నీ దగ్గరికి వస్తా బాబు. మరి నేను రేపు దుబాయ్ పోయినాక ఈ 2-3 సంవత్సరాలు నన్ను చూడకుండా ఉండగలుగుతావా? 2 సంవత్సరాలు కాదు బావా, 2 రోజులు కూడా నువ్వు లేకుండా ఉండలేవు. దుబాయ్ వద్దు బావా, ఉన్నదో లేదో తిని ఇక్కడనే ఉన్నావంటే నువ్వేమో ఇంటలేవు. పిల్లలు పెరుగుతురు. నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకొని నా దగ్గరికి వచ్చినందుకు పావులెత్తు బంగారం కూడా వేయలేదే. వట్టి తాడేసుకొని ఉంటున్నావు. అక్కడికి పోయి పని చేస్తానన్నా ఇన్ని పైసలు వచ్చి డెవలప్ అవుతామే. ఇంకో 3-4 సంవత్సరాలు మనకి ఎడపాటు తప్పదురా బుజ్జి. బావా బుజ్జి, ఇంట్లో ఏం సామాన్ లేదు, చేతిలో ₹1 లేదు. దుకాణంలోకి వచ్చి ఇద్దరు అని అంటారు. మనం అంటుంటాం కానీ పిల్లలు ఎట్లనే. అక్క 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 ఏంటి? అక్క అక్క ఒక 2000 షేప్ పాయింట్ ఇస్తావా? ఇంట్లోకి ఏం సామాన్ లేదు. నా బీడీల పైసలు వచ్చినాక మళ్ళీ ఇస్తా. నా దగ్గర 2000 లేవు, 2 కొత్తలు లేవు. నా దగ్గర 7 ఉన్నాయి. నీకు 2000 కావన్నట్టు. 2000 మళ్ళీ ఇస్తే మళ్ళీ ఇస్తుంది ఏంటి? అక్క ఏంటి రగిట వచ్చింది? అక్క ఒక 2000 షేప్ పాయింట్ ఇస్తావా? నాకు బాగా ఇబ్బంది అవుతుంది. ఇంట్లో ఏం సామాన్ లేదు. నా బీడీల పైసలు వచ్చినాక నీకు మళ్ళీ ఇస్తా. అబ్బా 2000 అంటే లేవురా, 200 అవుతున్నాయి. ఇత్తాగు. ఇగోరా 200 తీసుకో. థ్యాంక్స్ అక్క. అన్నా ఈ సామాన్ ఇయ్యవా? ఇగో 1500 బిల్ అయింది. అన్నా నా దగ్గర 200 ఉన్నాయి. మిగతా పైసలు నా బీడీల పైసలు వచ్చినాక ఇస్తా. మిగతా పైసలు ఏమిస్తలే కానీ ఎలాగో మీ భర్త లేడు, ఇంట్లో కూడా మా భార్య లేదు. ఈ రాత్రికి మా ఇంటికి రా. అన్నా నీ పిల్లం అందరితో అదే పని చేస్తుందా? నువ్వు పక్కన పిల్లం దగ్గర వండుకోవాలని చెప్తే నీ పిల్లం దగ్గర కూడా పక్కనోడు వండుకోవాలని చెప్తాడు. ఇగో ఇవి మా బావ నా మెళ్ళో కట్టిన పవిత్రమైన మంగళసూత్రాలు. నేను నీకు పైసలు ఇచ్చేదాకా అవి నీ దగ్గరనే పెట్టుకో. ఊరంతా చిత్తకర్తి కుక్కలే ఉన్నాయి బావా. ఎప్పుడు కట్టిద్దామా అని చూస్తాను. అమ్మ కుక్కలు ఉన్నాయని భయపడి ఉరుకుతే ఎంబడి పడి దొరుకుతాయి.
అమ్మ బండ డొక్క జంప్ తవ్వే ఉరుకుతాయి. మీరుండగా నాకేం భయం రా. అమ్మ అమ్మ నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నేను డాడీ బ్యాగ్ ఓపెన్ చేసిండే, దానిలో ఏమో పేపర్లు ఒక బుక్ దొరికింది. ఇగో అరే ఇది నాన్న డైరీ ఉన్నట్టున్నదిరా.